అరండలపేట పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ కి ఎలాంటి రాచమర్యాదలు చేయలేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యం బాగాలేనందువల్లనే పోలీస్ స్టేషన్ లో కొన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. అయితే దీనిపై బోరుగడ్డ అనిల్ కి పోలీసులు రాచమర్యాదలు చేశారంటూ మీడియాలో ప్రచారం చేయడం తగదని చెప్పారు. అయినప్పటికీ పోలీస్ స్టేషన్ నుంచి సీసీ ఫుటేజ్ వీడియోలు ఎలా బయటకు వచ్చాయో దర్యాప్తు చేస్తామని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తుల్ని కించపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఏఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. మన బోర్గడాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు రెస్టారెంట్ జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు వచ్చిన వీడియో పైన కూడా డౌట్స్ అనేది ఉండకూడదు కాబట్టి నా వర్షన్ నేను క్లారిటీ ఇచ్చేస్తాను. తర్వాత ప్రతిసారి కూడా రాజమర్యాదలు అని కూడా వస్తుంది. సో అది లేదన్నదికి జస్ట్ నా తరపు నుంచి మళ్ళీ మీరు ఏదైనా డౌట్స్ ఉందంటే చెప్పచ్చు. దర్ ఇస్ నో సీక్రెట్, నేను ఎప్పుడు చెప్తున్నది. సో ఫస్ట్ ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా రెస్టారెంట్ లో జరిగినది కూడా దాంట్లో ఉన్న ఒక మౌరీష్ అనే వ్యక్తి వాళ్ళ ముందు పిఏగా పనిచేస్తారు. వాళ్ళు వకాలత్తు కూడా వెళ్ళి చాలాసార్లు రాజమండ్రిలో వెళ్ళి కలవడం జరిగింది. ఆ రోజు కూడా బోర్గడంగా వాళ్ళ వైఫ్కి అక్కడ నుంచి వాళ్ళు జైలు నుంచి ఫోన్ లో మాట్లాడడానికి వీక్లీ వన్స్ ఛాన్స్ ఇస్తున్నప్పుడు కూడా ఈ రోజు పీటీఆర్ని కనెక్ట్ చేస్తున్నారు చెప్పడం వల్ల వాళ్ళు 10:30కి రాజమండ్రి వచ్చారు. వాళ్ళు ఒకవేళ బయటకు తీసుకుని వస్తారని చెప్పేసి 10:30కి రాజమండ్రి వచ్చారు. కానీ 10:30కి వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడు మన ఎస్కార్ట్ వాళ్ళని తీసుకొని మంగళగిరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. నాకు తెలిసిన తర్వాత ఇక్కడ మంగళగిరి కోర్టుకి వాళ్ళు చేరుకున్నారు. అంటే మన ఎస్కార్ట్ 2 o'clock చేరుకున్నారు. వీళ్ళు ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఒక ములాఖత్లో సిగ్నేచర్ తీసుకోవడానికి ట్రై చేశారు కానీ అవ్వట్లేదు. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఫాలో చేశారు. ఫస్ట్ హోటల్కి వెళ్ళారు. ఫస్ట్ హోటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది వీడియో తీయడము, ఇది సెన్సిటివ్ ముదాయి అని చెప్పి అనుకుని అక్కడ వీళ్ళు వీడియో ఎందుకు తీశారని చెప్పి అక్కడ ఆల్టరేషన్ జరగడము, మొబైల్ ని తీసేసి వీడియో ఉందా అని చూడడము, వీడియో లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేసారు. తర్వాత రెండోది హోటల్ తర్వాత వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేశారు. అక్కడ ఈ నోరిషన్ అయితే పే చేశారు. సో అది జరిగింది. కానీ దాని వెనక వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసుకొని కానీ అలాంటి యాంగిల్ లేదు. జరిగినది ఇది అసలు ఖచ్చితంగా దాని మిస్టేక్. దానికి ఇమీడియట్ గా ఎవరెవరు ఆర్ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ 7 మెంబర్స్ ఎవరు వెళ్లారో దీని వెనక ఎవరైనా ఉన్నారని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎవరు లేదు, వీళ్ళు మామూలుగా ములాఖత్తుకు వెళ్తున్న ఇదే సేమ్ టైంలో వెళ్ళారని కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు 7 పైన మాత్రం ఇమీడియట్ గా సస్పెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. వితిన్ 1 week లో కంప్లీట్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి ఏమి వాళ్ళని పర్మనెంట్ గా వాళ్ళని ఎలా డిస్మిస్ చేస్తాం ఏమన్నది పైన కన్సల్ట్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం. ఇది రెస్టారెంట్ రోజు జరిగినది. ఈ రోజు జరిగినది వాళ్ళు ఏ రోజు పోలీస్ కస్టడీ తీసుకుని వచ్చామో పోలీస్ కస్టడీ వ్యక్తిగతంగా దాని యొక్క బాధ తెలిసిన వాళ్ళకి దాంట్లో ఉన్న తీవ్రత తెలుస్తుంది. అంటే గత కొద్ది కాలంగా అంటే ఇంతకుముందు నుంచి ఉంది, ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువైంది. ఈ సోషల్ మీడియాలో వల్గర్ పోస్టింగ్లు పెట్టడము, తర్వాత కామెంట్లు చేయటము, ఫోటోలు మార్పింగ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అవి ఫస్ట్లో ఈ మార్పింగ్ లేకపోతే కనుక ఈ కామెంట్స్ అన్నవి ఏదో వ్యంగ్యంగా ఉన్నంత వరకు, సభ్యతగా ఉన్నంత వరకు బాగానే ఉండేవనుకున్నాయి. అవి కాస్త మరీ వికృతంగా తయారైపోయి ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఇంకా అసలు దాంట్లో ఏ విధమైన భాష వాడుతున్నారు, అసలు అటువంటి భాషని మనం ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదా, ప్రత్యేకించి స్త్రీలని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మరీ అభ్యంతరకరంగా ఉండే విధంగా మాట్లాడటం, ఇవన్నీ జరిగేసరికి దాంట్లో బాధితులు మనకి పోలీస్కి కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత దాని మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఎలాంటి ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ లో 6 cases రిపోర్ట్ అయినాయి. ఆ 6 cases రిపోర్ట్ అయిన దాంట్లో తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని అర్బన్ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి తగిన విధంగా కృషి చేస్తానని చెప్పారు. తనకి నామినేటెడ్ పదవి రావడానికి సహకరించిన నాయకులకి ధన్యవాదాలు తెలిపారు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినటువంటి మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా యువ నాయకులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షుడైనటువంటి పురంధేశ్వర్ గారికి మరియు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే కష్టపడి పార్టీకి అన్నదండలుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఎల్లప్పుడూ శ్రేయస్కరంగా ప్రతి విషయంలో కూడా ఏదైతే అధిష్టానం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే నేనే ఈ రోజున ఇటువంటి ఉన్నత పదవికి కారణమయ్యాను. నేను ఎక్కడో ఒక సర్పంచ్ స్థాయి నుంచి మండల స్థాయిని తీసుకొచ్చి అర్బన్ ప్రెసిడెంట్ చేసి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళను గుర్తించి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి నేనే ఈ రోజున ఉదాహరణ. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఊహించలేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అటువంటి పదవిని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు లోకేష్ గారు ఇవ్వటం అనేది చాలా 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 రుణపడి ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉంటారో, ఎవరైతే ప్రజల్లో మమేకమై తిరుగుతారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా నేను అండదండలు. శ్రీ వరసిద్ధి వినాయక బజాజ్ షోరూమ్ నందు కొత్తగా నూతన ఫ్రీడమ్ 125cc 2-వీలర్ బైక్ ని లాంచింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆటోనగర్ SBI బ్రాంచ్ మేనేజర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బజాజ్ స్టోర్ జనరల్ మేనేజర్ జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. బజాజ్ షోరూమ్ వారి ఆధ్వర్యంలో పెట్రోల్ మరియు CNG తో నడిచే బజాజ్ ఫ్రీడమ్ నూతన 2-వీలర్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ 2-వీలర్ వర్కింగ్ అసోసియేషన్ ట్రెజరర్ జుబేర్, గుంటూరు టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ కరీముల్లా, బజాజ్ షోరూమ్ ఇన్ఛార్జి యోగేంద్ర, కేవి బాబుల్ రెడ్డి, స్టోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. गाड़ी गाना ఇండియాలోనే ఫస్ట్ టైం గ్యాస్ కమ్ పెట్రోల్ మంచి ఇనిషియేటివ్ లాంచ్ చేస్తున్నారు మన సిద్ధి వినాయక వాళ్ళు. వీళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో బాగా నేమ్ ఉంది. ఈ బైక్ మీద ఆల్రెడీ పాజిటివ్ రివ్యూ ఉంది. మీకు ఈ బైక్ మంచి మైలేజ్ వస్తుంది, ప్లస్ లో కాస్ట్తో మనం పెట్రోల్ బంక్ డైరెక్ట్ పెట్రోల్ బంకులతో కంటే ఇది లో కాస్ట్తో మనకి మంచి వెసులుబాటు ఉంటుంది అందరికీ. ఈ మన సిద్ధి వినాయక వాళ్ళు మనకి ఇస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ
ఉపయోగించుకోవాలని శివరాం ప్రసాద్ గారికి, స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఆటోనగర్, గుంటూరు టైలర్ మెకానిక్ అసోసియేషన్ మా ఆప్తమిత్రులు జుబేర్ గారు, రామకృష్ణ గారు, మున్నావర్ గారు, మరి చాలామంది ఉన్నారు. అందరి పేర్లు సంగతి చెప్పలేను. వీరందరూ మరియు మా స్టాఫ్ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన థ్యాంక్స్ చెప్తూ మరొకసారి గుంటూరు ప్రజానీకం ఫ్రీడమ్ 125cc బైక్ని మీ సమీపంలో ఉన్న బజాజ్ షోరూమ్కి విచ్చేసి టెస్ట్ రైడ్ చేసి మీ సొంతం చేసుకోవాల్సిన కోరుకుంటూ థ్యాంక్ యూ, జై హింద్. ఫ్రీడమ్ 125cc 3 వెర్షన్స్లో లభ్యమవుతుంది. బేసిక్ డ్రమ్ బ్రేక్తో 94,995 ఎఫ్ షోరూమ్ గాను, అట్లా డ్రమ్ వెర్షన్లో ఎల్ఈడి స్పెషాలిటీగా 1,04,998 ఎక్స్ షోరూమ్ గాను, అట్లానే ఫ్రీడమ్ 125 డిస్క్ బ్రేక్ లెడ్ సిస్టమ్తో 1,09,997గా లభిస్తున్నది. ఇది బ్లాక్, రెడ్, వైట్, బ్లూ, సిల్వర్ కలర్లో లభ్యమవుతుంది. 170 గ్రౌండ్ క్లియరెన్స్, 825 mm హైట్ సీటు, లాంగ్ సీటు, అవసరాన్ని బట్టి అవసరమైతే ముగ్గురు కూడా జర్నీ ఒకేసారి సీటుగా కూర్చునే అవకాశం ఉంది. అట్లనే పెట్రోల్ కమ్ సిఎన్జి, మనం పెట్రోల్తో స్టార్ట్ చేసిన యాజ్ అండ్ వెన్ మనం ఎప్పుడు మార్చుకోవాలనుకుని ఇమీడియట్గా ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా మీరు సిఎన్జిలో కన్వర్షన్ అవ్వచ్చు. కాబట్టి 2 లీటర్ల పెట్రోలు, 2 కేజీలు సిఎన్జితో 330 కిలోమీటర్ తిరిగే అవకాశం ఉంది. పెట్రోల్కి పర్ లీటర్ 65 కిలోమీటర్ల మైలేజీ, సిఎన్జి 1 కేజీ గ్యాస్కి 101 కిలోమీటర్ కంపెనీ వారు నిర్ణయించారు. టాప్ స్పీడ్ 95 కిలోమీటర్స్. ఈ ప్రత్యేకతతో ఈ బండి ఈరోజు మార్కెట్లో రిలీజ్ అయింది. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ, జై హింద్. బైక్ బజాజ్ సిద్ధివినాయకుడిలో లాంచ్ చేయడం జరిగింది. అది గ్యాస్ పెట్రోల్తో నడపడం జరుగుతుంది. ఇలా మనకి పొల్యూషన్ తగ్గుతాకి ఇది మంచి మార్గంగా ఎంచుకోవాల్సిందిగా ఈ బండ్లని మనం గుంటూరు ప్రజలు వాడి ఈ పొల్యూషన్ని తగ్గించుకొని మనం ఇటువంటి బండ్లకి మనం ఇప్పుడు నగర ప్రజలు ప్రోత్సహించాలని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఫిరంగిపురంలోని శ్రీ మధ్వీరాజ్ పోటులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు సిరికొండ దశరథ రామయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎస్వీఎస్ కుమారదేవ్ శనివారం తెలిపారు. సంవత్సరం నుంచి ఆలయంలో ప్రతిరోజు 20 మంది వృద్ధులకి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే అభిషేకాలు, పూజలు, హోమాలు ఉదయం 10 గంటలకి స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులకి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం జరిగింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో చర్చ జరపాలని సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ నేత ఎల్ జయబాబు డిమాండ్ చేశారు. మంగళగిరి ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు శనివారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక నేతలతో సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీనిపై అన్ని జిల్లాల్లో సదస్సులు చైతన్యం కోసం నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 6న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచెల్ల కాసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ సాగర్, సోషలిస్ట్ కూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓర్సు వీరభాస్కర్, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి వీరభాస్కర్ గారు అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే గుంటూరు జిల్లా అధ్యక్షులు పొదిలి వెంకటరావు గారి అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక నేతలతో ఈరోజు ఈ మంగళగిరిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో 90% ప్రైవేట్ రంగం పెరిగింది, ప్రభుత్వ రంగం 10% కూడా లేనటువంటి పరిస్థితి. ఇటువంటి
ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. కాబట్టి పెరిగినటువంటి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు చట్టం తెచ్చినట్లయితే భారీ ఉద్యోగాల కల్పనకు, కోట్లాది మందికి విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయనేది ప్రధాన ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాల బాధ్యులు గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు. గ్రామాల నుంచి ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగాల్లో చట్టం తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారని తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు మంగళగిరిలోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నూతన కమిటీ, అలాగే రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ అధ్యక్షులుగా వెంకట్రావు గారిని జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో జరుగుతున్న కుల గణన జన చేపట్టాలని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే రాబోయే నా పేరు పొదిల వెంకట్రావు, జిల్లా ఇన్ఛార్జిని, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ సాధన సమితికి. నేను ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ జిల్లాలో సమావేశం ఏర్పరచడం జరిగింది. మహా సోషలిస్టు కూటమి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. పాఠశాల విద్యార్థుల అభివృద్ది ధ్యేయంగా వారిలో దాగి ఉన్న వివిధ రకాల విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక నైపుణ్యాలని వెలికితీసేందుకు క్రీడలు దోహదపడతాయని జెమ్స్ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్నరాణి జై తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని జేమ్స్ పబ్లిక్ స్కూల్ నందు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు గత వారం రోజులుగా ఎకోలెట్స్ గెలెరో అవార్డీస్ యువర్స్ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి వివిధ విభాగాల్లో స్పెల్బీ, చిత్రలేఖనం, బృంద గానాలాపన, రుబిక్స్, పెయింటింగ్స్, ఫ్యాషన్ డ్రెస్ వంటి పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్నరాయ్ జాయ్, మేనేజర్ మనోహర, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Said he has given 3 tasks for our children. So by seeing the competitive world, how they have to achieve and what are the good practices they have to follow, it's well explained. So we are so honored and privileged to have Shekhar Babu sir for this event. CBSE NEP 2020, like experiential learning, 21st century skill, art integration and sustainable developmental goals. They have hands-on experience, all these things, what they have prescribed, everything is practiced in the school. So they are having a rich exposure with this kind of activity. So all that teachers are working, and as per NEP 2020, even teachers also should have the continuous professional development training for 50 hours. So all the teachers are being sent to various schools and then taking the best practice. ఈరోజు ఇక్కడ జల్ స్కూల్కి రావడం జరిగింది. విద్యార్థులు వారు వివిధ స్కూల్ కండక్ట్ చేసినటువంటి పోటీల్లో పాల్గొని వ్యాసరచన, అదేవిధంగా పెయింటింగ్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్, ఈ విధంగా నర్సరీ టు క్లాస్ 12th వరకు కూడా ఇక్కడ వివిధ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, వాళ్ళల్లో ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేశారో వారందరూ కూడా ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ప్రతి విద్యార్థిలో కూడా ఉన్నటువంటి యొక్క టాలెంట్ని గుర్తించడం, వాళ్ళని ప్రోత్సహించడం గురించి ఈ యొక్క జెమ్ స్కూల్ వాళ్ళు యొక్క కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ to see that
every student has participated very actively in the competitions. So ఈ యొక్క చిన్నతనం నుంచే సో స్టూడెంట్స్ లో ఇటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.